హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఈరోజు సాటర్డే కదండి. సాటర్డే మన ఛానల్లో ఎవ్రీ సాటర్డే ఒక మోటివేషనల్ స్టోరీ చెప్తాం కదండి. ఈరోజు మోటివేషనల్ స్టోరీ ఏంటి అంటే, మోటివేషనల్ స్టోరీ కాదండి, నాకు తెలిసిన మీరు మోటివేట్ అయ్యేలాగా కొన్ని విషయాలు చెప్తాను, తెలుసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏం లేదండి, చాలామంది అసలు ఈ రోజుల్లో టైం చాలా త్వరగా గడిచిపోతుంది, తెలియకుండానే రోజులు గడిచిపోతున్నాయి. ఇలాంటి టైంని చాలామంది వేస్ట్ చేస్తూ ఉంటారండి. అలా వేస్ట్ చేయకూడదు. దానికి సంబంధించి ఒక చిన్న మాట చెప్తాను, వినండి. మనకి దేని వాల్యూ అయినా అది పోగొట్టుకునేంత వరకు తెలియదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, అందరికీ తెలిసినదే ఇది, నీరు విలువ బావి ఎండిపోయే వరకు తెలియదు అంటారు కదా, అలా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, బావి నిండా నీళ్ళు ఉంటాయి. చాలామంది ఏం చేస్తుంటారంటే అంతా అందులోకి చెత్త వేయడం కానీ ఏమైనా చేయడం కానీ అలా చేస్తూ ఉంటారు. ఒకానొక టైంలో అస్సలు నీరు దొరకని రోజు ఆ బావి ఎండిపోతుంది చూసారా, అప్పుడు మీకు ఆ నీటి వాల్యూ తెలుస్తుంది అనమాట. అలాగా సమయం ఉన్నప్పుడు అదే నీటిని తెచ్చి ఇంట్లో పెట్టుకుని ఉంటే అది సమయానికి ఉపయోగపడేదన్నమాట. అలా ఎప్పుడైనా సరే దేన్నైనా, ఏదైనా అవకాశం మీకు చేతికి అందింది అంటే దాన్ని దుర్వినియోగం చేసుకోవద్దండి, సద్వినియోగం చేసుకోండి. అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీకు మంచి అవకాశం దొరికినప్పుడు మళ్ళీ రాదు. గడిచిన కాలం ఎప్పుడూ తిరిగి రాదండి. ఇలా టైం వేస్ట్ చేస్తూ అస్సలు కూర్చోకండి. ముందు ఖచ్చితంగా ఫ్యూచర్ గురించి ఆలోచించి ప్రజెంట్ ఏం చేస్తున్నామో కూడా చూస్తూ జాగ్రత్తగా లైఫ్ లీడ్ చేసుకుంటే అసలు మన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. అలా ఏదైనా సరే ఏదైనా ఒక పని కానివ్వండి, ఏదైనా సరే చేసే ముందు ఒక్కసారి మైండ్ పెట్టి ఆలోచించారంటే మీరు చేస్తున్న పని కరెక్టా కాదా, ఈ టైంలో ఇది చేయాలా వద్దా అనేది తెలుస్తుందన్నమాట. అలా ఈ టైంలో ఇది చేయాలా లేదా అన్నది ఆలోచించుకొని మరీ చేయండి. ఎందుకంటే చేసిన పని ఏది మళ్ళీ తిరిగి చేయాలనుకున్నా అది కుదరని పని అన్నమాట. ఏదైనా సరే గడిచిన సమయం తిరిగి రాదు. ఎప్పుడైనా సరే దేని విలువ తెలుసుకొని జీవించండి. దేని విలువ అయినా సరే, ఇందాక చెప్పాను కదా, నీటి విలువ బావి ఎండిపోయే వరకు తెలియదన్నమాట. ఒక్కసారి ఎండిపోయిన తర్వాత బావి, మీకు నీళ్ళు కావాలనుకున్నప్పుడు, మీ గొంతు ఎండిపోతున్నప్పుడు నీళ్ళు కావాలి అంటే దొరకవు. కాబట్టి ఏ టైంలో ఏం చేయాలో ఉన్న కాలంలోనే వాల్యూని, ఆ విలువని గుర్తించి మీ లైఫ్ని ఆనందంగా జీవించండి. ఇదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.